Hi friends, welcome back to my channel. ఇవాళ వీడియోలో నేను ఫిక్స్డ్ బీమ్ విత్ గ్రాడ్యువలీ వేరింగ్ లోడ్లో మొమెంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందాం. See here, this is my gradually varying load from 0 to L, 0 at A and B to L అన్నమాట. See here, just I am writing the diagram గురించి రాస్తున్నాను. What I have taken, I had consider a fixed beam carrying what it is carrying a gradually varying load. Just itself I am writing carrying gradually varying load 0 at A and W per unit length at B. ఓకేనా, ఇది ఒక ఫిక్స్డ్ బీమ్ అనమాట. ఈ గ్రాడ్యువలీ వేరింగ్ లోడ్ అనేది 0 అంటే ఈ పాయింట్ దగ్గర 0 ఉంది అండ్ డబ్ల్యూ పర్ యూనిట్ లెంత్ ఈజ్ అట్ బి. ఓకే, డబ్ల్యూ పర్ యూనిట్ లెంత్ అట్ బి. నౌ నెక్స్ట్ వాట్ ఈస్ హియర్, ఇట్స్ నథింగ్ బట్ ఎల్ అంటే ఏంటి ఇక్కడ, ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ ద బీమ్. ఓకే, సో ఇక్కడ ఫిక్స్డ్ అండ్ మొమెంట్స్ ఉన్నాయి కాబట్టి, ఫిక్స్డ్ అండ్ కాబట్టి మొమెంట్ ఆల్సో యాక్ట్ అవుతుంది కదా. వాట్ ఆర్ ద మొమెంట్స్ హియర్, మొమెంట్ అట్ ఏ అండ్ మొమెంట్ అట్ బి. ఇక్కడ నేను ఈ డైరెక్షన్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ ఫిక్స్డ్ దగ్గర మనకి ఏ కండిషన్ మనకి యాక్ట్ అవుతుంది, హాగింగ్ కండిషన్ కాబట్టి ఐ హ్యావ్ టేకెన్. సో వాట్ ఇట్ విల్ బి, సో ఎంఏ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ మొమెంట్ at A, MB is equal to fixed moment at B. Okay, now what we should calculate ఒక ఫిక్సింగ్ మొమెంట్ అంటే ఇక్కడ మొమెంట్ అనేది ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఈ డెరివేషన్ ద్వారా మొమెంట్ అట్ ఏ ఎంత, మొమెంట్ అట్ బి ఎంతో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే రైట్, సీ హియర్ నౌ. See here, this is my diagram. 0 to L కాబట్టి ఇది. ఓకే, ఇట్ ఈజ్ గ్రాడ్యువలీ వేరింగ్ లోడ్. సో నేను ఇక్కడ ఒక స్మాల్ స్ట్రిప్ తీసుకొని ఐఎమ్ టేకింగ్ హియర్ ఏ స్మాల్ స్ట్రిప్. ఆ స్ట్రిప్ యొక్క విడ్త్ వచ్చేసరికి డిఎక్స్ అనుకుంటున్నాను. ఓకే, ఆ స్ట్రిప్ యొక్క విడ్త్ వచ్చేసరికి ఐఎమ్ టేకింగ్ యాజ్, ఆ స్ట్రిప్ యొక్క విడ్త్ ఈజ్ నథింగ్ బట్ డిఎక్స్. సో ఆ పాయింట్ నుంచి, ఏ పాయింట్ నుంచి అక్కడ ఆ స్ట్రిప్ నేను ఇక్కడ సి అనుకుంటున్నానమ్మా. ఓకేనా, ఐఎమ్ మెన్షనింగ్ హియర్ సి. ఆ స్ట్రిప్ పాయింట్ నుంచి అప్ టు ఏ టు సి ఐఎమ్ టేకింగ్ అండ్ డిస్టెన్స్ ఎక్స్. ఈ బి వచ్చేసరికి ఎంత, డబ్ల్యూ పర్ యూనిట్ లెంత్. ఓకే, డబ్ల్యూ లోడ్ ఈజ్ యాక్టింగ్ అట్ బి, రైట్. సో నాకు ఇక్కడ వచ్చేసరికి విడ్త్ నేను ఎక్స్ అనుకున్నాను. సో ఈ హైట్ నాకు తెలియాలంటే ఓవరాల్ హైట్ ఎంత వచ్చింది, డబ్ల్యూ పర్ యూనిట్ లెంత్. సో ఫర్ దట్ ఐఎమ్ యూజింగ్ సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్. సో సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటమ్మా, సో ఈ పాయింట్ ఉంది కదా, నేను ఒక స్మాల్ కాంపొనెంట్ తీసుకుంటున్నాను కదా, దాని యొక్క విడ్త్ వచ్చేసరికి డిఎక్స్ అనుకుంటున్నాను. దీని యొక్క హైట్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాస్ వై పాయింట్గా తీసుకున్నాను. సిమిలర్ ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్ కదా. సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ ప్రకారం వాట్ విల్ బి, వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై ఎల్. అంటే దీన్ని నేను వై అనుకొని దాని యొక్క విడ్త్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తున్నాను, హైట్ ఎంతో. సో వై ఏమవుతుంది, డబ్ల్యూ ఎక్స్ బై ఎల్. ఓవరాల్ గ్రాడ్యువలీ వేరింగ్ అట్ బి వచ్చేసరికి డబ్ల్యూ పర్ యూనిట్ లెంత్. అంటే ఆ ఒక స్మాల్ స్ట్రిప్ తీసుకుంటున్నాను కదా, ఆ పాయింట్ వచ్చేసరికి డబ్ల్యూ ఎక్స్ బై ఎల్. హియర్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ రైటింగ్. నేను ఇప్పుడు ఆ స్ట్రిప్ తీసుకొని క్యాలిక్యులేట్ చేశాను కదా, దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. హియర్ కన్సిడర్ ఏ స్ట్రిప్ ఆఫ్ విడ్త్ ఎంత, ఆఫ్ విడ్త్ డిఎక్స్ at a distance x
ఫ్రమ్ ఏ. ఓకే, ఈ పాయింట్ అర్థమైంది కదా. నేను ఇక్కడ ఒక స్ట్రిప్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. దాని యొక్క హైట్ ఎంత వచ్చింది? y ఈజ్ ఈక్వల్ టు WX/L. ఇదేంటది? వెయిట్ ఆఫ్ ద హియర్ ఇక్కడ WX/L అనేది ఏంటది? ఇక్కడ లోడ్ అట్ ద సెక్షన్. సో లోడ్ అట్ ద స్ట్రిప్ ఎంత వచ్చింది మనకి? ఇట్స్ నథింగ్ బట్ WX/L. హియర్ లోడ్ గ్రాడ్యువలీ వేరియింగ్ లోడ్ అట్ బి వచ్చేసరికి W పర్ యూనిట్ లెంత్. ఒక స్మాల్ స్ట్రిప్ తీసుకుంటున్నాను, దాని యొక్క లోడ్ ఆఫ్ ద స్ట్రిప్ అనేది బై యూజింగ్ సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ ప్రకారం నాకు y ఈజ్ ఈక్వల్ టు WX/L వచ్చింది. దిస్ ఈజ్ ద లోడ్ ఆఫ్ ద స్ట్రిప్. నాకు వెయిట్ ఆఫ్ ద స్ట్రిప్ క్యాలిక్యులేట్ చేయాలంటే వెయిట్ ఆఫ్ ద స్ట్రిప్ హియర్ నాకు ఏదైనా సరే వెయిట్ ఆఫ్ ద స్ట్రిప్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి? దాని యొక్క సైడ్స్ మొత్తాన్ని మన ఏరియాతో మల్టిప్లై. హియర్ ఇట్స్ నథింగ్ బట్ హారిజాంటల్ వెయిట్ ఆఫ్ ద స్ట్రిప్ నేను ఎలా రాస్తున్నానంటే W/X/L ఇంటూ DX. సో ఈ స్ట్రిప్ యొక్క నాకు వెయిట్ కావాలి కాబట్టి నాకు y ఎంత వచ్చింది ఇక్కడ? WX/L. సో హారిజాంటల్ డిస్టెన్స్ ఇంటూ వర్టికల్ డిస్టెన్స్ చేస్తే నాకు ఇక్కడ వెయిట్ ఆఫ్ ద స్ట్రిప్ వచ్చింది. దిస్ ఈజ్ మై వెయిట్ ఆఫ్ ద స్ట్రిప్. ఓకే, హియర్ ఐఎమ్ యూజింగ్ ఒక సింపుల్ స్ట్రిప్ తీసుకొని నేను క్యాలిక్యులేట్ చేశాను. నేను ఇక్కడ ఫిక్స్డ్ బీమ్ విత్ ఎసెంట్రిక్ పాయింట్ లోడ్ ఈ టైప్ ఆఫ్ డెరివేషన్, మీకు ఈ డెరివేషన్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. W ఇక్కడ ఆఫ్ డిస్టెన్స్ X A అండ్ B ఎసెంట్రిక్ పాయింట్ లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు మొమెంట్ అట్ ఏ ఫార్ములా WAB²/L². మొమెంట్ అట్ B ఏంటది? WA²B/L². ఈ డెరివేషన్ అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ నేను ఏంటంటే ఒక సింగిల్ స్ట్రిప్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే సింగిల్ స్ట్రిప్ అంటే అక్కడ వరకే ఆ లోడ్ ఉంది అని అజ్యూమ్ చేసుకొని నేను దీని యొక్క ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి చేస్తున్నాను. సో మొమెంట్ అట్ ఏ అండ్ మొమెంట్ అట్ బి కావటానికి. సో ఇక్కడ వెయిట్ ఆఫ్ ద స్ట్రిప్ ఎంత? నాకు WX/L ఇంటూ DX. సో ఈ స్ట్రిప్ యొక్క ఫిక్సింగ్ మూమెంట్స్ ఐ విల్ క్యాలిక్యులేట్ నౌ యూజింగ్ ద ఏ టైప్ ఆఫ్ ఫార్ములా యూస్ చేస్తున్నాను? ఇక్కడ ఎసెంట్రిక్ పాయింట్ లోడ్ ఉన్నప్పుడు అనుకొని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఫిక్సింగ్ మూమెంట్ A డ్యూ టు స్ట్రిప్, ఐఎమ్ టేకింగ్ ద ఫార్ములా. ఈ ఫార్ములా యూస్ చేస్తున్నాను WAB²/L². అంటే హియర్ ఒక సింగిల్ స్ట్రిప్ తీసుకుంటున్నాను కదా, దాని యొక్క సెక్షన్ అక్కడ డిస్టెన్స్ ఎంత అనుకున్నాను? X అనుకున్నాను. ఏ పాయింట్, C పాయింట్, B పాయింట్ తీసుకున్నాను. సో ఇదేమవుతుంది? ఓవరాల్ లెంత్ ఎంత? L. సో ఇట్ విల్ బి L-X, రైట్? సో ఇక్కడ ఏ వచ్చేసరికి X అనమాట. సో M ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటది? వెయిట్. W వచ్చేసరికి లోడ్ కదమ్మా. సో లోడ్ మనకి ఎంత వచ్చింది? వెయిట్ ఆఫ్ ద స్ట్రిప్ కూడా మనకు కావాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెయిట్ ఆఫ్ ద స్ట్రిప్. సో వెయిట్ ఆఫ్ ద స్ట్రిప్ మనకు ఎంత వచ్చింది? WX/L ఇంటూ DX. సో ఐఎమ్ రైటింగ్ హియర్ WX/L ఇంటూ DX. ఏంటి ఇక్కడ ఎంత వచ్చింది? ఇంటూ X. హియర్ ఐఎమ్ రైటింగ్ హియర్ W ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద స్ట్రిప్ హియర్ ఇన్ దిస్ కేస్. B ఎంత వచ్చిందమ్మా? B ఎంత? L-X² డివైడెడ్ బై L². ఓకేనా? నేను కాన్స్టెంట్స్ రిమూవ్ చేస్తున్నాను. W/L³ ఇంటూ X ఉంది కదమ్మా, ఐ మల్టిప్లైయింగ్ హియర్. వాట్ ఇట్ విల్ బి? X² ఇంటూ L-X² ఇంటూ DX. ఇక్కడ వచ్చేసరికి ఇది ఏంటది? మొమెంట్ ఆఫ్ ద సింగిల్ స్ట్రిప్కి మాత్రమే. నాకు టోటల్ ఫిక్స్డ్ ఎండ్ మొమెంట్ కావాలి. టోటల్ ఫిక్స్డ్ ఎండ్ మొమెంట్ at A will be given by integrating the equation from 0 to
ఎల్. సో ఈ ఈక్వేషన్ నేను ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. వాట్ ఇట్ విల్ బి, సీ హియర్, m is equal to moment at a integral of 0 to L w by L cube into x square into L minus x whole square into dx. See here I am constant నేను రిమూవ్ చేస్తున్నాను. moment at a is equal to w by L cube. కాన్స్టెంట్ రిమూవ్ చేస్తే వాట్ ఇట్ విల్ బి రిమైనింగ్ అంటే ఇది ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్గా ఉంది కదమ్మా. నేను ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. సో ఎల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2lx ఇంటూ డిఎక్స్. ఓకే, మొమెంట్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై ఎల్ క్యూబ్. సియర్ నేను ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను. 0 to L ఎక్స్ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ 2lx క్యూబ్ ఇంటూ డిఎక్స్. ఓకేనా? సో నా అప్లైయింగ్ లిమిట్స్ అప్లై చేస్తున్నాను. ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే డబ్ల్యూ బై ఎల్ క్యూబ్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ బై 3 ఇంటూ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 5 by 5 మైనస్ 2lx పవర్ 4 by 4. లిమిట్స్ ఏంటది, 0 to L. సో నేను ఇక్కడ మొమెంట్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, మొమెంట్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై ఎల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఏంటది, ఎల్ క్యూబ్ ఇంటూ ఎల్ స్క్వేర్ ఏమవుతుంది, ఎల్ పవర్ 5 by 3 ప్లస్ ఎల్ పవర్ 5 by 5. ఇక్కడ నేను క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. మైనస్ ఎక్స్ ప్లస్ ఎల్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఎల్ పవర్ 5 by 2. ఓకేనా? సో ఇక్కడ నేను ఎక్స్ లిమిట్స్ అప్లై చేసినప్పుడు నాకు వచ్చిన ఈక్వేషన్. సో అప్పుడు ఏమవుతుంది, డబ్ల్యూ బై ఎల్ క్యూబ్ ఎల్సిఎం చేస్తే ఏమవుతుందమ్మా, ఓవరాల్ ఎల్సిఎం ఎంత, 30. సో 10l పవర్ 5 3 10s, ఇది వచ్చేసరికి 5 6 కదా, 6l పవర్ 5 మైనస్ 2 15s. ఓకే, 2 15s. సో అప్పుడు ఏమవుతుంది, సి హియర్. సో ఇక్కడ ఏమవుతుందనంటే 10 plus 6 and 16 minus 15 how much, you will get as 1. సో అప్పుడు ఏమవుతుంది, హియర్ సి హియర్, moment at A, it will be WL by L cube into L power 5 by 30. So moment at A, I got the value, cancel చేస్తున్నాను ఇక్కడ, WL square by 30. Okay, this is the my fixed end moment at A value. Similar, see here, I think everyone understood. ఇక్కడ అర్థమైంది కదా, ఒక సింగిల్ స్ట్రిప్ నేను ఇక్కడ ఎసెంట్రిక్ పాయింట్ లోడ్గా అజ్యూమ్ చేసుకొని, ఎసెంట్రిక్ పాయింట్ లోడ్ ఈ యొక్క ఎసెంట్రిక్ పాయింట్ లోడ్ యొక్క మొమెంట్ని ఆ ఫార్ములా యూస్ చేసుకొని నేను ఇక్కడ గ్రాడ్యువలీ వేరింగ్ లోడ్ యొక్క మొమెంట్ అట్ ఏ క్యాలిక్యులేట్ చేశాను. See here, similarly same as fixed end moment at B చేసుకోవాలనుకుంటే మామూలుగా ఫార్ములా ఏంటి, MB ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ మొమెంట్ అట్, ఇది వచ్చేసరికి WAB స్క్వేర్ బై ఎల్ స్క్వేర్. సేమ్ హియర్ ఆల్సో ఒక సెక్షన్ తీసుకున్న దాని యొక్క డిస్టెన్స్ వచ్చేసరికి ఎక్స్, ఇది వచ్చేసరికి ఎల్ మైనస్ ఎక్స్, రైట్. సో ఇక్కడ డబ్ల్యూ వచ్చేసరికి హియర్ ఆల్సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద స్ట్రిప్, రైట్. సో వెయిట్ ఆఫ్ ద స్ట్రిప్ మనకి ఎంత వచ్చింది ఇక్కడ, WX by L into dx, right. Now we will substitute MB is equal to WX by L into dx. A value ఇక్కడ ఎంత, x into B value L minus x whole square divided by L square. Now కాన్స్టెంట్ని నేను ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను, W by L cube 1 by L. సో ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, మల్టిప్లై చేస్తున్నప్పుడు ఐ విల్ గెట్ యాజ్
x square into L minus x whole square into dx. ఓకే, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఐ విల్ గెట్. సో ఇక్కడ నేను మొమెంట్ అట్ బి ఈజ్ ఈక్వల్ టు, సో మొమెంట్ అట్ వన్ మిస్టేక్ అన్నమా, ఫిక్స్డ్ అండ్ మొమెంట్ అట్ ఏంటి WAB స్క్వేర్ బై L స్క్వేర్. ఇక్కడ వచ్చేసరికి ఏంటది WA స్క్వేర్ B బై L స్క్వేర్ నమ్మా. సో ఏ స్క్వేర్ వచ్చేసరికి ఏంటది ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇది రిమైనింగ్ అవుతుంది ఎక్స్ స్క్వేర్. ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఇట్ విల్ బి యాస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్. సారీ ఫర్ రైటింగ్ దిస్ మా. మొమెంట్ అట్ బి ఫార్ములా ఇన్ WA స్క్వేర్ B బై L స్క్వేర్ కదా, రైట్. అది యూస్ చేసుకొని నేను మిగతాంతా సబ్స్టిట్యూట్ చేశాను. వాట్ ఇట్ విల్ బి హియర్ W బై L క్యూబ్ ఇంటూ, దీన్ని నేను మల్టిప్లై చేస్తున్నాను, LX క్యూబ్ మైనస్ x పవర్ 4 ఇంటూ dx. ఓకేనా, this is the equation I have got. Now for total fixed and moment at B, we are integrating. So what I will get, my integration చేస్తే moment at B is equal to 0 to L W by L cube into LX cube minus x power 4 into dx. So constant remove చేస్తున్నాను, W by L cube, what it will be 0 to L LX cube minus x power 4 into dx. So what it will be here, W by L cube into L x power 4 by 4 minus x power 5 by 5, limits ఏంటది 0 to L. ఓకేనా, సో if I am substituting here, what I will get, W by L cube, what I will get, see here, ఇక్కడ నేను x power 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమో L power 5 by 4, ఇక్కడ L power 5 by 5, రైట్, మైనస్ L power 5 by 5. సో W by L cube, LCM ఏంటది 20, 5 L power 5 minus 4. సో మొమెంట్ ఇదేంటది మొమెంట్ అట్ B వాల్యూ, ఇదేంటది మొమెంట్ అట్ B వాల్యూ. సో మొమెంట్ అట్ B ఈజ్ ఈక్వల్ టు వాట్ ఐ విల్ గెట్ మా, W L cube into L power 5 by 20. So if I am cancelling into square kabatti, so moment at B I got the value WL square by 20. Okay na, so this is my derivation. So నాకు ఇక్కడ moment at A ఏంటది WL square by 30, moment at B వచ్చేసరికి WL square by 20. చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ఓకే గ్రాడ్యువలీ వేరియింగ్ లోడ్ ఇలా ఉంది కాబట్టి ఇక్కడ మొమెంట్ అట్ ఏం వచ్చింది మనకి, మొమెంట్ WL స్క్వేర్ బై 30, ఇక్కడ WL స్క్వేర్ బై 20. ఇక్కడ మీరేం గమనించాలంటే ఎక్కడైతే దాని యొక్క ఇంటెన్సిటీ, ఇక్కడ లోడ్ యొక్క ఇంటెన్సిటీ ఎంత 0, సో 0 ఇంటెన్సిటీ దగ్గర ఉన్నప్పుడు మొమెంట్ వచ్చేసరికి WL స్క్వేర్ బై 30. అలా కాకుండా ఇలా ఉండొచ్చు, గ్రాడ్యువలీ వేరింగ్లోనే ఎలా అయినా ఉండొచ్చు ఏ పాయింట్. సో ఇక్కడ ఇంటెన్సిటీ ఏంటది, B దగ్గర ఇంటెన్సిటీ తక్కువగా ఉంది. ఎక్కడైతే ఇంటెన్సిటీ, ఇక్కడ వచ్చేసరికి WL స్క్వేర్ బై 30 అవుతుంది. ఎక్కడైతే ఇంటెన్సిటీ ఎక్కువ దీనికి వచ్చేసరికి WL స్క్వేర్ బై 20 అవుతుంది. ఇది మొమెంట్ అట్ A, ఇది మొమెంట్ అట్ B, ఇది మొమెంట్ అట్ A, ఇది మొమెంట్ అట్ B. సింపుల్ కాన్సెప్ట్ అనమాట, సింపుల్ అనమాట. ఈ డెరివేషన్ అనేది, దిస్ ఈస్ ద డెరివేషన్. మీకు ఎవరికైనా ఈ డెరివేషన్ అర్థం కాకపోతే నా కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. So please like, share and share my videos. Thank you so much. Thanks for watching.